శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రాజకీయాల్లో అధికార పార్టీలోనే అంతర్గత విభేదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో చేపట్టిన పనులపై మాజీ ఎమ్మెల్యే స్వయంగా సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ పోరుకు కారణాలేంటి? పాతపట్నం నియోజకవర్గ అధికార టీడీపీలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే మొదలైన ఈ ఆధిపత్య పోరు ప్రభుత్వంలో ఉన్నా సరే కొనసాగుతోంది. గతంలో ఇసుక వ్యవహారంలో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకోగా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివాదం రాజుకుంది. కొత్తూరు, లక్ష్మీనర్సుపేట మండలాల్లో జరుగుతున్న బీటీ రోడ్డు పనులు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల శంకుస్థాపనలు జరిగినా పనులు ప్రారంభం కాలేదని, మరికొన్ని చోట్ల నాణ్యతా ప్రమాణాలను పాటించటం లేదని కలమట ఆరోపిస్తున్నారు. పనుల ప్రగతి, నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపులపై అధికారులను ప్రశ్నిస్తూ క్షేత్రస్థాయిలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావును ఉద్దేశించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అన్ని అభివృద్ధి పనుల వివరాలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నుంచి కోరారు. ఎన్ని పనులు మంజూరయ్యాయి, ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని విడుదలయ్యాయి, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని కొనసాగుతున్నాయి మొదలగు 1,00,000 వివరాలు ఇవ్వాలని తన దరఖాస్తులో ఆయన ప్రత్యేకంగా కోరటం ఎమ్మెల్యే వర్గానికి రుచించటం లేదు. సాధారణంగా ఆర్టీఐ ద్వారా అధికార పార్టీ పనులపై ప్రతిపక్ష నాయకులు వివరాలు సేకరించడం కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా మాజీ అధ్యక్షుడే సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఈ చర్యలన్నీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావును లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అంతర్గత పోరు అధికారులకు, కాంట్రాక్టర్లకు తలనొప్పిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.